హలో ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్ వేదాకి మరొకసారి సుస్వాగతం. ఉత్తరాంధ్ర ప్రత్యేక వంటకం శివంగి పులుసు. అది వంకాయతో చేస్తారని మన అందరికీ ఎరికే. మరి ఇదే శివంగి పులుసుని కాకరకాయలతో చేస్తే మహా అద్భుతం. వర్ణించడానికి ఏ భాష సరిపోదు. కాకరకాయలతో ఈ శివంగి పులుసుని ఎలా తయారు చేయాలో, కావలసిన పదార్థాలు ఏమిటో చూసేద్దాం. 300 గ్రాముల కాకరకాయలు, 150 గ్రాముల చింతపండు గుజ్జు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక టొమాటో. తాలింపు దినుసులు. ఈ తాలింపు దినుసులో ఒక అర స్పూను మెంతులు ఎంతో ప్రత్యేకం. 100 గ్రాముల కందిపప్పు, ఆయిల్, మరింత రుచి కోసం చిన్న బెల్లం ముక్క, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, చిటికెడి ఇంగువ, పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర. నాకు తెలిసి ఈ రెసిపీ ఈ ప్లాట్ఫామ్లో మొదటి వీడియో అయి ఉండొచ్చు. మరి మన తెలుగువారి ప్రత్యేక వంటకాన్ని తయారు చేసేద్దాం. ముందుగా కందిపప్పును చక్కగా వాష్ చేసుకుందాం. వాష్ చేసుకున్న ఈ కందిపప్పుకు సరిపడా నీటిని యాడ్ చేసుకుని ఒక ప్రెషర్ కుక్కర్లో 3 లేదా 4 విజిల్స్ మీద ఉడికించుకోండి. మరీ ముద్దపప్పులాగా వద్దు, కొద్దిగా బద్దలుగా ఉంటేనే ఈ రెసిపీ మహా అద్భుతంగా ఉంటుంది. కందిపప్పు ఉడికే లోపల ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న కాకరకాయలను వాటి తొడిమలను కాస్త కట్ చేసుకుని ఈ వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా ఘాటు పెట్టుకుందాం. ఇలానే అన్ని కాకరకాయలకు ఘాటు పెట్టేసుకుందాం. కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు, ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే టొమాటో ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలను కూడా యాడ్ చేసి కాసేపు కుక్ చేద్దాం. ఉల్లిపాయలు, టొమాటోలు కాస్త సాఫ్ట్గా మారిన తర్వాత సిద్ధం చేసి పెట్టుకున్న కాకరకాయలను కూడా యాడ్ చేద్దాం. చక్కగా కలిపి పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 5 నుంచి 10 నిమిషాల వరకు కుక్ చేయండి. కాకరకాయలు కాస్త సాఫ్ట్గా మారిపోయాయి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, చిటికెడి ఇంగువ, పసుపు, అలాగే కారం, కొద్దిగా బెల్లం, అలాగే చింతపండు గుజ్జు. కన్సిస్టెన్సీ కోసం కాస్త వాటర్ని యాడ్ చేద్దాం.
చక్కగా కలిపెట్టేసి మూత పెట్టేసి మరి కాసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు ముందుగానే ఉడికించి పెట్టుకున్న కందిపప్పును కూడా యాడ్ చేద్దాం. చక్కగా కలిపెట్టేసి మూత పెట్టేసి మరొక 2 లేదా 3 నిమిషాల వరకు మగ్గనివ్వండి. మౌత్ వాటరింగ్ రెసిపీ రెడీ. చివరగా కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ఈ రెసిపీ చల్లారుతున్న కొద్దీ మరింత రుచిని పెంచుకుంటుంది. ఎంతో రుచిగా ఉండే ఈ ఆకాకర శివంగి పులుసుని మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.